రాజమౌళి కొత్త సినిమా అంటేనే సెన్సేషన్కు మారుపేరు. అలాంటిది హీరోయిన్ ఫైనల్ అయితే పాన్ ఇండియా షేక్ కాకుండా ఉంటుందా? సోషల్ మీడియా ఊగిపోకుండా ఉంటుందా? ప్రస్తుతం రాజమౌళి, ప్రియాంక చోప్రా, కీరవాణి కలిసి దిగిన ఫోటో అలాంటి వైల్డ్ ఫైర్ని చూపిస్తోంది. కానీ ఈ స్టోరీలో కూడా ట్విస్ట్ ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మహేష్ తో నటించేందుకు ప్రియాంక చోప్రా అమెరికా నుంచి వచ్చింది. ఇటీవల జరిగిన టెస్ట్ షూట్ సక్సెస్ అయింది. ఆ వెంటనే రాజమౌళి దేశీ గర్ల్ డేట్స్ లాక్ చేశాడు. అదే సంతోషంలో ఫోటో దిగి సోషల్ మీడియాకు వదిలాడు. ఇది ఈ ఫోటో స్టోరీ. అయితే ఈ ఫోటో నిజమే కానీ లేటెస్ట్ ఫోటో కాదు. మహేష్ బాబు సినిమాకు సంబంధం లేదు. ఈ ఫోటో 2023లో దిగింది. RRR ఆస్కార్ కు పోటీ పడుతున్న సమయంలో రాజమౌళి అండ్ టీమ్ ను ప్రియాంక చోప్రా కలిసింది. అప్పటి ఫోటో ఇది. ఇప్పుడు మరోసారి వైరల్ గా మారింది. అంటే ఒకవైపు RRR ఆస్కార్ కు పోటీ పడుతున్న సమయంలోనే మహేష్ బాబు సినిమాకు స్టోరీ సెట్ చేసి అప్పటికే ప్రియాంక చోప్రాను హీరోయిన్ గా ఫిక్స్ చేసి ఆమె డేట్స్ కూడా లాక్ చేశాడా రాజమౌళి అనే డౌట్స్ కూడా రైజ్ అవుతున్నాయి. దర్శక ధీరుడు ప్లానింగ్ కు టోటల్ పాన్ ఇండియా ఫిదా అవుతోంది. స్టార్డమ్ పదిలం కాదు, కానీ వచ్చిన స్టార్డమ్ కొన్నేళ్ల పాటు ఏటూ పోదు. అభిమానుల అండ ఉన్నంతకాలం ఏ స్టార్కు ఏం కాదు. కానీ ఈ విషయాన్ని యష్ తెలుసుకోలేకపోతున్నాడా? KGF 2 తర్వాత మళ్ళీ అదే మ్యాజిక్ రిపీట్ చేసేందుకు ఎక్కువగా భయపడుతున్నాడా? ముందు సినిమా సెలక్షన్కు ఆలస్యం, ఆ తర్వాత షూటింగ్ మరింత ఆలస్యం. రాకీ భాయ్ ఎందుకు భయపడుతున్నాడు? 1000 కోట్ల సినిమాలు వచ్చిన తరువాత ప్రభాస్ ఎక్కడా ఆగలేదు. సాహో, రాధేశ్యామ్ లాంటి ఫ్లాప్లు వచ్చినా తన స్పీడ్ కంటిన్యూ చేశాడు. సలార్, కల్కి లాంటి బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. RRR తర్వాత రామ్ చరణ్, తారక్ కూడా అంతే సేమ్ స్పీడ్ కంటిన్యూ చేస్తున్నారు. ఇక బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ 1000 వాలాలు పేల్చిన తరువాత కింగ్ ఖాన్ మార్చి నుంచి కొత్త సినిమాను ప్రారంభించబోతున్నాడు. అయితే వీరితో పాటు 1000 కోట్ల వసూళ్లను చూసిన రాకీ భాయ్ మాత్రం ఇంకా కొత్త సినిమాను రిలీజ్ చేయలేకపోతున్నాడు. ఇప్పటికే చాలా లేట్ గా టాక్సిక్ స్టోరీకి ఓకే చెప్పాడు. ఇప్పుడు షూటింగ్ కూడా చాలా స్లోగా జరుగుతోందట. ఇది టాక్సిక్ మూవీ. KGF 2 తర్వాత బాగా టైం తీసుకుని యష్ తన బర్త్డే కు రిలీజ్ చేసిన టీజర్ ఇప్పటికీ రిలీజ్ డేట్ లాక్ కాలేదు. పైగా గత నెల రోజులుగా ప్రత్యేకమైన సెట్ వేసిన షూటింగ్ మొత్తం కూడా ఇటీవల రషెస్ చూసుకుంటే బాగోలేదని మొత్తం డిలీట్ చేశాడట. తిరిగొస్తే KGF సీక్వెల్ ను మించిన సినిమాను తీసుకురావాలనే టెన్షన్ తో యష్ ఇలాంటి పనులు చేస్తున్నాడా, ఎక్కువగా భయపడుతున్నాడా అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతోంది. బ్లాక్ బస్టర్ వచ్చేదాకా ఒక బాధ, వచ్చిన తర్వాత మరో బాధ. ఒక సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఆ సినిమాకు ఎదురెళ్లే సినిమాలకు పెద్ద సమస్య. ప్రస్తుతం నాగ చైతన్య అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నాడు. ఒకవైపు హిట్ వచ్చిన బాలయ్య చిత్రాన్నే క్రష్ చేసేశాడు వెంకీ మామ. మరి అల్లుడు చిత్రం రిలీజ్ అవుతోంది. ఏమైనా కరుణిస్తాడా? బాక్స్ ఆఫీస్ దౌడ్ కొనసాగిస్తాడా? సంక్రాంతికి రిలీజ్ అయిన మిగతా సినిమాలన్నిటినీ దాటుకుంటూ పూర్తిగా తన సినిమాతో డామినేట్ చేసేశాడు వెంకీ మామ. సంక్రాంతికి వస్తున్న దెబ్బకు, ఈ సినిమాను ఫ్యామిలీస్ ఆదరిస్తున్న తీరుకు మరో కొత్త చిత్రం పోటీగా రిలీజ్ చేయాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయి. 15 రోజుల్లోనే ఈ చిత్రం 300 కోట్ల వైపు పరుగులు తీస్తోందని యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతికి వస్తున్న సినిమా స్పీడ్ చూస్తుంటే ఈ చిత్రం సంక్రాంతి సీజన్ లో వచ్చిన సినిమాలన్నిటి రికార్డ్స్ ను క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఇలాంటి చిత్రానికి నాగ చైతన్య పోటీగా వెళుతున్నాడు. తాను నటిస్తోన్న తండేల్ మూవీని వెంకీ మామకు పోటీగా తీసుకెళ్తున్నాడు. మామ అల్లుళ్ల మధ్య బాక్సాఫీస్ వార్ ఆసక్తికరంగా మారింది. వీరిద్దరి క్లాష్ కు ఇంకా వారం సమయం ఉన్నా అప్పటికి సంక్రాంతికి వస్తున్న స్పీడ్ కాస్తైనా తగ్గకపోతుందా అనే డౌట్ కూడా ఉంది. అందుకే ఈ సినిమా నిర్మాత అల్లు అరవింద్ ధైర్యంగా తండేల్ ను రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. తండేల్ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం వెంకీ మూవీకి కలెక్షన్స్ లో కోత పడటం ఖాయం. ఏం జరుగుతుందో చూడాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే. ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో సలార్ సీక్వెల్ ఒకటి. నిజానికి గతేడాది రెబల్ బర్త్డే రోజున ఈ సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ అయింది అన్నారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. ప్రశాంత్ క్లారిటీ ఇవ్వడు, రెబల్ బయటికి రాడు. మరి సలార్ సీక్వెల్ గురించి అప్డేట్ ఎవరిస్తారు? ప్రభాస్ నటిస్తోన్న సినిమాల్లో ఊర మాస్ మూవీ ఏదైనా ఉందా అంటే అది సలార్ సీక్వెల్ మాత్రమే. అందుకే ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కంటిన్యూగా ట్రెండింగ్ లో నిలుస్తూ వస్తోంది. గతేడాది ప్రభాస్ పుట్టినరోజు కానుకగా సలార్ సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ అయిందని ఘనంగా ప్రకటించాడు ప్రశాంత్ నీల్. మళ్లీ ఏమైందో ఏమో ఈ సీక్వెల్ గురించి అప్డేట్ లేదు. ప్రభాస్ కూడా సీరియస్ గా అటు రాజాసాబ్,
మరోవైపు హను రాఘవపూడి మేకింగ్ లో తెరకెక్కే ఫౌజీ షూటింగ్ లో పాల్గొంటున్నాడని సమాచారం. అయితే సలార్ సీక్వెల్ గురించి ప్రశాంత్ నీల్, ప్రభాస్ అప్డేట్ ఇవ్వకపోయినా ఈ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ మాత్రం క్లారిటీ ఇచ్చాడు. తాను డైరెక్ట్ చేసిన లూసిఫర్ సీక్వెల్ రిలీజ్ కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లోనే సలార్ సీక్వెల్ సంగతి ఏంటి అంటే, ముందు ప్రశాంత్ టైగర్ తో ప్లాన్ చేస్తున్న డ్రాగన్ కంప్లీట్ కావాలి, ఆ తర్వాతే సలార్ సీక్వెల్ సెట్స్ పైకి వెళుతుందని చెప్పాడు. అంటే నెక్స్ట్ ఇయర్ సలార్ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ప్రభాస్ సినిమాలు రూమర్లకు అడ్డాగా మారాయి. ప్రస్తుతం హను రాఘవపూడి మేకింగ్ లో రెబల్ నటిస్తోన్న సినిమాపై స్ట్రాంగ్ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రం ఓ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ కు రీమేక్ అని, ప్రభాస్ కింగ్ ఖాన్ రోల్ ను రిపీట్ చేస్తున్నాడని బాగా ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఏంటా సినిమా? లవ్ స్టోరీస్ తెరకెక్కించడంలో హను రాఘవపూడి తనకంటూ ప్రత్యేకమైన మార్కును క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటికే సీతారామం లాంటి న్యూ ఏజ్ క్లాసిక్ తీశాడని పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అదే స్పీడ్ లో ప్రభాస్ తో మరోసారి ప్రేమ కథను తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ ప్రేమ కథకు బాలీవుడ్ లో వచ్చిన ఓ పాత సినిమా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నట్లు టాలీవుడ్ లో బాగా ప్రచారం సాగుతోంది. అదే 2004లో వచ్చిన వీర్ జరా మూవీ. ఈ సినిమాలో పాకిస్తాన్ అమ్మాయితో ప్రేమలో పడతాడు షారూక్. ఆ తరువాత తన ప్రేమను సాధించేందుకు పాకిస్తాన్ వెళ్లి అక్కడే ఖైదీగా మారతాడు. ఇప్పుడు అదే కథను హను తనదైన శైలిలో రీమేక్ చేస్తున్నాడని, షారూక్ రోల్ ను ప్రభాస్, అలాగే ప్రీతి జింటా పాత్రను ఇమాన్వి ఎస్మాయిల్ పోషిస్తోందట. ఈ రూమర్ లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ వీర్ జరా రీమేక్ బాలీవుడ్ ను షేక్ చేస్తోంది.